హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు అయితే లంచ్ అయితే సింపుల్గా ఉందండి. ఏంటి అనుకుంటున్నారా? లెమన్ రైస్, రసం. ఇంక ఈ రసము లెమన్ రైస్ చేసుకున్నప్పుడు మనకి నంజుకోవడానికి సైడ్ డిష్గా ఏమైనా ఉండాలి కదా, అందుకే ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను. ఇంక ఈ ఎగ్ ఉడికించి పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. ఎగ్స్ ఉడికించుకుంటే చాలు, తొందరగా అయిపోతుంది అనమాట. ఇంక ఈ సింపుల్ ఎగ్ ఫ్రై ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ ఫ్రై వైట్ రైస్లో కలుపుకొని కూడా తినేయచ్చు, ఏ కూర లేకపోయినా. చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఎగ్ ఫ్రై నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. చూడండి, ఎగ్స్ అయితే పొట్టు తీసి పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని రెండుగా కట్ చేసుకోవాలండి. ఇదో ఈ విధంగా, ఇదో చూసారా, ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలా. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకునేయాలి. చూడండి, అన్నీ అయితే కట్ చేసి పెట్టుకునేసానండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఎగ్ ఫ్రైకి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పొడుగ్గా ఉండాలి, ఇలా పొడుగ్గా ఉండాలి. ఆనియన్స్ అయితే కట్ చేసుకునేసానండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకునేద్దాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకునేయాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా వేయించుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేయాలి. పసుపు వేసి వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకునేయాలండి. ఒక్కో ఎగ్సే ఇలా వేసుకునేయాలి. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత కలపకుండా ఒకసారి ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం వరకు ఇలాగే ఎగ్స్ని వేగనివ్వాలి. సన్న మంట మీదనే వేగనియాలండి ఎగ్స్ని. 1 నిమిషం వరకు అయితే వేయించుకునేసానండి. ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, మిరియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఇలా బాగా కలుపుకునేసేయాలి. ఈ ఎగ్ ఫ్రైకి ఆనియన్స్, మిరియాల పొడి అండి ఎక్కువగా టేస్ట్ ఉండేది. చాలా బాగుంటుంది. అయిపోయింది ఎగ్ ఫ్రై. లెమన్ రైస్ కూడా అయిపోయిందండి. ఇంక వైట్ రైస్ కూడా ఉంది, రసం కూడా ఉంది. ఇంక ఈ రసంలోకి ఎగ్ ఫ్రై ఇంక సర్వ్ చేసుకొని తినడమే. ఇంక నేనైతే కొద్దిగా వైట్ రైసు, ఎగ్ ఫ్రై, కొద్దిగా లెమన్ రైస్ అయితే పెట్టుకునేసాను. ఇంక ఈ ఎగ్ ఫ్రై వైట్ రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుందండి. ఏ కూర లేనప్పుడు ఇలా కలుపుకొని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇంట్లో కూర చేయలేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంట్లో రసం చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే ఎక్కువ వేగకూడదండి, లైట్గా వేగాలి అంతే. ఈరోజు అయితే మా లంచ్ వచ్చి రసం, వైట్ రైస్, ఎగ్ ఫ్రై, లెమన్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.